హాయ్. ఈరోజు మన యాక్సిడెంటలీ టేస్టీలో వచ్చే కర్రీ తీగల కర్రీ. సో తీగలు అనగానే తింటాం కదా, కర్రీ ఎలా చేసుకుంటారు అనుకోవచ్చు. సో తీగలు తినని వాళ్ళు ఇలా కర్రీ చేసుకుని తింటే మంచి ఫైబర్ కూడా వెళ్తుంది వాడి బాడీలోకి. సో తీగలు తినడం ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఈ కర్రీ చేసుకుని తింటే బాగుంటుంది. సో ద ప్రాసెస్ ఇస్, ఫస్ట్ తీగలు తీసుకోండి, బాగా దాన్ని తోలు వలవండి, వలిచి మధ్యలోకి స్లైస్ చేసి దాని లోపల మధ్యలో చందమామ ఉంటుంది, అది తీసేసేసి పీసెస్ కింద చాప్ చేయండి. సో ఆ చాప్ చేసిన తర్వాత మొత్తం ఆ పీల్ అంతా వచ్చేసేయాలి. సో అది పీల్ రాకపోయినా పర్లేదు, తర్వాత మనం మిక్సీలో వేసుకున్నప్పుడు దాన్ని జల్లెడలో వేసి తీసేయవచ్చు. సో ఫస్ట్ చాప్ చేసుకోండి, జార్లో వేసి మిక్సీ చేసిన తర్వాత ఒక పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ఫామ్ని జల్లిల్లో కానీ దేంట్లోనా మీ ఫీజిబుల్ దాంట్లోనే వేసి మొత్తం ఆ పీచ్ అంతా వచ్చేసేలాగా జల్లించేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, కోకోనట్ పౌడర్, ఆనియన్, కొరియాండర్, చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్. సో అవన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని దాంట్లో కొంచెం తాలింపు దినుసులు, చిల్లీస్, కట్ చేసిన చిల్లీస్, అవి కొంచెం రోస్ట్ అవ్వాలి, బాగా వేయించండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం అది కూడా కలపండి. ఆ తర్వాత కొంచెం ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్, అవి కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి. రెడ్ కలర్లో రోస్ట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేయండి. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఆప్షనల్. జింజర్ గార్లిక్ పేస్ట్ తినే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత క్యారెట్ తురుముకొని వేసుకోవచ్చు, లేకపోతే మీకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే కట్ చేసుకుని వేసుకోవచ్చు, బట్ తురుముకుని వేసుకుంటే బెటర్. ఆ తర్వాత కోకోనట్ పౌడర్, అది కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేయండి. తర్వాత తగినంత ఉప్పు, మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. తర్వాత కారం, ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత కట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకున్న తీగ పౌడర్ తీసుకుని దాంట్లో మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం కరివేపాకు, మీరు కావాలంటే జీలకర్ర పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకుని, మేము గరం మసాలా కానీ జీలకర్ర వేసుకుంటాం ఎక్కువ, అది వేసుకుని ఫ్రై చేసుకుని 4 తిప్పులు తిప్పి ఒక 2 minutes అలాగే సిమ్లో ఉంచుకుని కట్ చేసేసారు, స్టవ్ ఆఫ్ చేసేయండి. సో తీగల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి రసంలో కానీ రైస్లో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీరు చెప్పండి.